నిన్న మొన్నటిదాకా పెట్రోల్ డీజిల్ రేట్లు పిటారా పిరమైతున్నాయని పబ్లిక్ బాధపడుతుంటే మూలిగేనాక మీద తాటికాయ పడ్డదన్నట్టు గ్యాస్ బుడ్డీల రేట్లు కూడా మళ్ళా పెరిగినాయట. ఉదకు గ్యాస్ సిలిండర్లు ఇంకా కూడా చక్కగా దొరుకుతలేవంటే ఇప్పుడు రేట్లు మళ్ళెంత పెరిగినాయా బాలన్న అంటారా? అన్ని ముచ్చలు చెప్తా పాండి. బయట దేశాల యుద్ధం ఏమంట సురువైందో కానీ దున్నపోతులు కొట్లాడుకుంటే దుడ్డల కాళ్ళు ఎరిగినాయి అన్నట్టే ఇప్పుడు భారత్లో ఉండే పబ్లిక్కు బాధలు వచ్చినాయి. ఇండియాలో ఉన్నోళ్లకు వచ్చినన్ని బాధలు ఎవ్వలకు రావద్దు. ఎందుకంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయని చెప్పిన సెంట్రల్ సర్కారు ఇప్పుడు దినం పెట్రోల్ రేట్లు పిటాన చేసుకుంటా కామన్ పబ్లిక్ను కష్టపెడుతుంటే ఇప్పుడు గ్యాస్ బుడ్డీల రేట్లు కూడా మళ్ళా పెంచిందట. 3 నెలల కిందనే గ్యాస్ బుడ్డీలకు గట్టిగానే రేటు పెంచితే ఇప్పుడు ఇంట్లో వాడే గ్యాస్ బుడ్డీకి 29 రూపాయలు పెంచిందట. ఉదకు గ్యాస్ బుడ్డీలే చక్కగా దొరుకుతలేవు, బ్లాకులో కొనేందుకు బాధలు పడుతుర్రు. పెరిగిన రేట్లతోనే పరిశాన్ ఉన్నదని పరిశాన్ అవుతుంటే మోసటోని మీద ఇంకా బరివెత్తినట్టు మళ్ళా గ్యాస్ బండల బరివేంది. అయ్యా ప్రధాని మోడీ సారు, మీ పువ్వు సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఇండియాను ఎగురంతోనే ముంగడికి తీసుకుపోతారంటే ఇప్పుడు దేశంలో ఉన్న పబ్లిక్ దివాలా తీసే పని పెట్టుకున్నట్టు ఉన్నారు కదా. తమరు దేశాన్ని ఎలిగిస్తారేమో, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చేస్తారేమో అనుకుంటే గ్యాస్ రేట్లు సమరు రేట్లు పెంచి సామాన్య జనాల సమరు తీస్తుర్రు. దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా దేశ ప్రజల బాగానే గోస పెడుతున్నారు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.